హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అయితే కాదు. ఇప్పుడు సమ్మర్ కదా, సో స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది, డ్రై అవుతుంది అండ్ ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయితే ట్యాన్ కూడా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇంట్లోనే మనము గ్లోయింగ్ స్కిన్ని ఎలా తెచ్చుకోవాలో ఒక 3 స్టెప్స్లో అయితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఫంక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఇంట్లోనే మనం చిన్నగా ఫేషియల్ లాంటిది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్. సో క్లెన్సింగ్ కోసం ఇక్కడ నేను రా మిల్క్ అయితే తీసుకున్నాను. నేను వాటర్తో ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ని తీసుకొని మనము, ఇది కాటన్ బాల్, సో కాటన్ బాల్తో లేదంటే నార్మల్గానే మనం మిల్క్ అప్లై చేసుకోవచ్చు, బట్ చేత్తో అంత బాగా రాదు కదా, సో అందుకనేసి ఇక్కడ కాటన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ అంతా కూడా మిల్క్ అనేది అప్లై చేయండి. సో పచ్చిపాలు చాలా మంచిది గ్లోయింగ్ స్కిన్ రావడానికి, స్కిన్ గ్లో అవ్వడానికి, అలాగే కొంచెం కొరియన్ గ్లాసీ స్కిన్ అంటారు కదా, సో అలా గ్లాస్ స్కిన్ రావడానికి కూడా మిల్క్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఫేస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకొని ఒక 1 or 2 minutes లైట్గా మసాజ్ అయితే చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోనే ఫేస్ని వాష్ చేసుకుంటే మనకి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, సో సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో స్క్రబ్ చేయడానికి ఇక్కడ నేను ఒక స్లైస్ టొమాటోని అయితే తీసుకున్నాను. ఇక దాని మీదకి ఇలా షుగర్ అయితే వేస్తున్నాను. దీంతో ఇప్పుడు ఫేస్ని మసాజ్ చేసుకోవడమే. ఇది ఒక 5 minutes అన్నా చేయాలి స్క్రబ్బింగ్ అనేది. సో డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. మంచిగా చక్కెర వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫేస్ అంతా కూడా ఇలా స్క్రబ్ అయితే చేయాలన్నమాట. టూ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, క్లెన్సింగ్ అండ్ స్క్రబ్బింగ్. ఇంక ఇప్పుడు లాస్ట్ స్టెప్. చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది స్కిన్ అంతా, చూడండి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. అందుకోసం నేను ఇక్కడ కొంచెం శనగపిండిని అయితే తీసుకుంటున్నా. అలాగే కొంచెం పసుపు, ఇది వచ్చేసి కాఫీ పౌడరు, అలాగే ఇందులోకి కొంచెం పెరుగునైతే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా రోజ్ వాటర్. దీన్ని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫేస్కి అయితే అప్లై చేసుకుందాము. ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఒక 15 minutes వెయిట్ చేద్దాము. ఇదంతా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత డైరెక్ట్గా వాష్ చేయకుండా దీన్ని ఎలా క్లీన్ చేయాలో, ఎలా క్లీన్ చేస్తే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయనేది ఇది డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి ఫుల్ డ్రై అయిపోయింది, ఎంత హార్డ్గా ఉందో. సో ఇప్పుడు డైరెక్ట్గా మనము రుద్దకుండా వాటర్తో ట్యాపింగ్ అయితే చేసుకోవాలి. ట్యాపింగ్ అంటే జస్ట్ వాటర్ని అలా అప్లై చేసుకోవాలి. అక్కడ తర్వాత స్కిన్ అంతా కూడా కొంచెం లూజ్గా అనిపిస్తుంది, టైట్ అయిపోయి ఉంటుంది కదా డ్రై అయిపోయినప్పుడు. సో అంత వాటర్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా మంచిగా మసాజ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఒక 5 to 10 minutes అయితే మసాజ్ చేయాలి మనము. అప్పుడే మనకి మంచి గ్లో అనేది వస్తుంది. చూడండి నెక్, అలాగే ఇయర్స్ని మర్చిపోవద్దు, ఇయర్స్కి కూడా మంచిగా మసాజ్ అయితే ఇవ్వాలి. నేను మిల్క్ అలాగే స్క్రబ్బింగ్ చేసేటప్పుడు ఇయర్స్ని మిస్ చేసేసాను. నేనైతే ఫేస్కి కానీ లిప్స్కి కానీ ఏమి అప్లై చేసుకోలేదు, జస్ట్ వాష్ చేసుకొని వచ్చాను. చూడండి స్కిన్ ఎంత క్లియర్గా, ఎంత హెల్తీగా అనిపిస్తుందో. సో వీక్లీ వన్స్ ఇలా చేసుకున్నామంటే
ట్యాన్ కానీ, డల్ స్కిన్ కానీ, డెడ్ స్కిన్ కానీ అలా ఏం లేకుండా స్కిన్ అనేది మంచిగా గ్లో వస్తుంది అండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీ స్కిన్. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.